మనకు స్టిచ్చింగ్ కోసము ఈ బ్లౌజ్‌తో పాటు ఇంకా 2 బ్లౌజులు కూడా వచ్చినాయి. అవి 2 కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ కొంచెం లేట్ అయింది. ఎందుకంటే దీనికి క్లాత్ నేనే తీసుకురావాలన్న. అదేదో నువ్వే తీసుకొస్తే బాగుంటది కదా! నాకు ఏం తీసుకురావాలో, నేను తీసుకొచ్చింది నీకు నచ్చుతదో నచ్చదో అని కూడా తనకి చెప్పాను. అయినా వినలేదు. నాకు టైం దొరకదు కదా! చిన్న బాబున్నాడు. నేను వెళ్ళలేను. నువ్వే తీసుకురా అని చెప్పింది. వేరే వాళ్ళకు ఇలాంటి క్లాత్ ఐటమ్స్ తీసుకురావాలంటే అసలు కొంచెం తలనొప్పి లాంటిదే అనుకోండి. మన కోసం అయితే మన బడ్జెట్ లో మనకు కంఫర్ట్ గా ఉండే క్లాత్ అయితే తీసుకోగలుగుతాము. ఇక్కడ నేను క్లాత్ తీసుకోవడానికి పోయిన ప్రతిసారి తనకు ఫోన్ చేయాల్సింది వచ్చింది. ఆమెకి ఈ బ్లౌజ్ మీద ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ బ్లౌజ్ కంప్లీట్ గా బ్లాక్ కలర్ లోనే ఉండాలి. ఎటువంటి హైలైట్స్ కూడా ఉండకూడదు. అదే గోల్డ్, సిల్వర్ లాంటివి. ఇలా ప్లెయిన్ బ్లాక్ ఉండడం వల్ల మనం ఏ శారీ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే నా దగ్గర స్టిచ్ చేయించుకున్న 2 బ్లౌజులు కూడా అలాగే ఉన్నాయి. ఒక్కటి మాత్రం శారీ మీద బ్లౌజ్. ఈ బ్లౌజ్ కి యూజ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ నేనే తీసుకొచ్చాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ 120 అండ్ లైనింగ్ వచ్చేసి 40. మన పెద్దవాళ్ళు 2 వైట్ బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటారు కదా, దాంతో ఇంకా కొంచెం మంచి క్వాలిటీ అనమాట. క్లాత్ అయితే చాలా థిక్ గా ఉంది. నేను ఇంకా లైనింగ్ వేసి స్టిచ్ చేస్తే మంచిగా కుదురుతుంది కదా అని లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇటువంటి కట్ వర్క్ డిజైన్ ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ కొంచెం థిక్ గా ఉంటే డిజైన్ అనేది డీటెయిలింగ్ గా తెలుస్తుంది. ఒక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు కట్ వర్క్ బ్లౌజులు స్టిచ్ చేయించుకున్నారా లేదా అది కూడా కామెంట్ చేయండి. నేను కూడా స్టిచ్ చేసుకున్నాను, కాకపోతే ఇంత పర్ఫెక్ట్ గా కుదరలేదన్నమాట నా బ్లౌజ్. ఎందుకంటే అది శారీ మీద బ్లౌజ్. డిజైన్ బాగా ఉండాలంటే క్లాత్ కూడా బాగుండాలి కదా మరి.